ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. 2 రోజుల పాటు సీఎం ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. క్రీడలు, ఎరువులు, వాణిజ్యంపై ఆయా మంత్రులతో రేవంత్ చర్చించారు. మరికొద్దిసేపట్లో వైసీపీ అధినేత జగన్ బంగారుపాలెం చేరుకోనున్నారు. జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేవలం 500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే దాదాపు 10,000 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అందిస్తారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ చిత్తూరు ఎస్పీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికే కూడా చెకింగ్ అంటే తనిఖీలు, పోలీసుల తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నాయి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ టోల్గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగానే ద్విచక్ర వాహనంలో వెళ్ళినా కూడా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా చెకింగ్ చేస్తూ కూడా ఎందుకు వెళ్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అంటే తనిఖీలు అనేది జరుగుతున్నాయి. ఎందుకంటే ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ గత 2 రోజుల క్రితం కూడా ఎస్పీ కావచ్చు, అదేవిధంగానే అనంతపురం రేంజ్ డిఐజీ వీళ్ళిద్దరూ కూడా అంటే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనల దృష్ట్యా, ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక కార్యకర్త కూడా ఆయన కాన్వాయ్కి సంబంధించి ఆయన కింద కాన్వాయ్ కింద పడిపోయి కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగానే కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా రాయలసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా వచ్చిన సందర్భంలో కూడా హెలిప్యాడ్ వద్ద కూడా పెద్ద ఎత్తున చేరుకుని కార్యకర్తలు, నాయకులు ఆయన కరచాలనం చేయడానికి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా అంటే ఇబ్బందులు గురి చేసిన నేపథ్యంలోనే ఈ రకంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద 11 గంటలకంతా కూడా ఆయన అంటే బంగారుపాలెంకి చేరుకుంటాడు. అక్కడ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే అంటే గిట్టుబాటు ధర ఇప్పటికే కూడా రైతులకు సంబంధించి లేకుండా పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగానే దాదాపు 20 నుంచి 25 రూపాయల వరకు కూడా కిలో వరకు కూడా అంటే ఒక కిలో అంటే దాదాపుగా ఒక టన్ను 25,000 వరకు కూడా ధర పలికే వరకు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కూడా అంటే ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే రైతులకు సంబంధించి అంటే భరోసా కల్పించడం కోసమే ప్రభుత్వం సంబంధించి అంటే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అంటే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన పర్యటన కొనసాగుతూ ఉంది. అయితే ఆయన వస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి భద్రతా కారణాల దృష్ట్యా కావచ్చు, అదేవిధంగానే ఆయన పర్యటనలో తరచూ జరుగుతున్నటువంటి రకరకాల ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఆల్రెడీ ఎస్పీ గారు చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా 500 మందికి మించి ఆ ర్యాలీకి కావచ్చు లేదంటే ఆయనకు సంబంధించిన పర్యటనలో ఎక్కడ కూడా అనుమతులు లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఎందుకంటే పూతలపట్టు కావచ్చు, పలమనేరు, అదేవిధంగానే మదనపల్లి, ఇట్లా చిత్తూరు చాలా ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానికులు అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా పోలీసులకు ఉన్న సమాచారం ప్రకారం ఎందుకంటే ఆయన ర్యాలీలో 15,000 నుంచి 20,000 మంది వరకు కూడా కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అవాంఛనీయ ఘటనలు లేకుండా, మరోవైపు ఎటువంటి గొడవలు లేకుండా, అదేవిధంగానే విద్రోహ సంబంధించిన చర్యలు ఎక్కడ కూడా లేకుండా పోలీసులు ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మనం చూడొచ్చు ఇక్కడ టోల్గేట్ వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఏ ఒక్క అనుమానితుల్ని కూడా ఎవరిని కూడా ముందుకు పంపించడం లేదు. ప్రతి ఆధార్ కార్డు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అది కాకుండా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు, ఎందుకు వెళ్తున్నారు, ఏ ప్రాంతానికి వెళ్తున్నారు, ఎందుకు ఈ ఒక్కరోజు మాత్రం సహకరించాలంటూ కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మనం మొత్తం మీద చూడొచ్చు బస్సుల కార్ నుంచి, 2 వీలర్ల కార్ నుంచి, ఆటోల కార్ నుంచి, అదేవిధంగానే కార్ల కార్ నుంచి ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి పోలీసు అధికారులు ఉన్నటువంటి ఆదేశాల ప్రకారం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయన అంటే దాదాపుగా 2 గంటల సేపు ఆయన పర్యటన అంటే మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన పర్యటన ఉన్నప్పటికీ కూడా ఆ 2 గంటలకు సంబంధించి మాత్రం చాలా క్లియర్గా పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఆధార్ కార్డుకి సంబంధించి కూడా పూర్తిస్థాయి ఐడి కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తనిఖీలు చేసిన తర్వాతనే ఈ రకంగా
చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకు చాలా క్లారిటీగా ఆల్రెడీ చిత్తూరు ఎస్పీ చెప్పడం జరిగింది. కేవలం 30 మంది హెలిప్యాడ్ వద్ద పర్మిషన్, అదేవిధంగానే 500 మందికి మాత్రమే రైతులకు సంబంధించినటువంటి అక్కడ విజిట్ చేసే సందర్భంలో అక్కడ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఇబ్బందులు లేకుండా మాత్రం మొత్తం మీద ఈ పర్యటనకు సంబంధించి ఇబ్బందులు లేకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీలు అనేది ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రకంగా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా మేము పోలీసు చిత్తూరు ఎస్పీ ఆదేశాల ప్రకారం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగిందంటూ కూడా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మాత్రం పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఆల్రెడీ తరలి వెళ్తున్నారు. సో అక్కడ నిలువరింప చేయడానికి, అదేవిధంగానే చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఇప్పటికే కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. బంగారుపాలెంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 ఈ సాగే లేరంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపు గీక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జై
కెరట